మరి కాసేపట్లో దేశవ్యాప్తంగా 244 జిల్లాల్లో 259 చోట్ల మాక్ డ్రిల్స్ జరగనున్నాయి. దాదాపు 50 ఏళ్ల తర్వాత దేశంలో ఈ మాక్ డ్రిల్స్ జరగబోతున్నాయి. సంక్షోభ సమయంలో పౌరులు ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పించేందుకు ఈ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. కార్గిల్ యుద్ధం అప్పుడు జరిగిన అవి సరిహద్దు జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ వంటి సరిహద్దు రాష్ట్రాలకే పరిమితమయ్యాయి. ఈసారి మాత్రం దేశవ్యాప్తంగా 259 చోట్ల నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నంలో కూడా ఈ మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు. హైదరాబాద్ లో ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు 4 ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు. సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్బాగ్, డిఆర్డీఏ, మౌలాలీలోని ఎన్ఎఫ్సీల్లో డిఫెన్స్ బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించనున్నాయి. వైమానిక దాడులపై ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు. సంక్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో అవగాహన పెంచనున్నారు. పోలీస్, అగ్నిమాపక, రెస్క్యూ టీమ్స్, వైద్య, రెవెన్యూ, జీహెచ్ఎంసీ శాఖల అధికారులు మాక్ డ్రిల్లో పాల్గొనున్నారు. అటు విశాఖలో సైతం మాక్ డ్రిల్స్ జరగనున్నాయి. సో మరి కాసేపట్లోనే మాక్ డ్రిల్స్ నిర్వహించబోతూ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ అలానే విశాఖపట్నంలో కూడా ఈ మాక్ డ్రిల్స్ నిర్వహించబోతున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకి ఈ మాక్ డ్రిల్స్ ప్రారంభం కాబోతూ ఉన్నాయి. 4 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు కూడా ఈ మాక్ డ్రిల్స్ నిర్వహించబోతూ ఉన్నారు. హైదరాబాద్లో సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్బాగ్, డిఆర్డీఏ, మౌలాలీలోని ఎన్ఎఫ్సీ డిఫెన్స్ లో బలగాలు ఈ మాక్ డ్రిల్స్ నిర్వహించబోతూ ఉన్నారు. అసలు యుద్ధం మోగినప్పుడు ప్రజలు కానీ, విద్యార్థులు కానీ ఎలాంటి అవగాహన కలిగి ఉండాలి అనేది ప్రధాన లక్ష్యంగా చెప్తూ ఉన్నారు. ఆపరేషన్ అభ్యాస్గా దీనికి నామకరణం చేశారు. మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఈ మాక్ డ్రిల్స్ నిర్వహణ అనేది జరగబోతోంది. 4 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు కూడా ఈ మాక్ డ్రిల్స్ ని నిర్వహించబోతూ ఉన్నారు. ఇప్పటికే మనం చూసాం తెలుగు రాష్ట్రాల్లో కూడా, ఇటు హైదరాబాదు, అటు విశాఖపట్నం, ఈ 2 ప్లేసుల్లో కూడా ఈ మాక్ డ్రిల్స్ నిర్వహించబోతున్నారు. అయితే దేశవ్యాప్తంగా మొత్తం 244 జిల్లాల్లో 259 చోట్ల ఈ మాక్ డ్రిల్స్ అనేవి జరగబోతున్నాయి. దాదాపు 50 ఏళ్ల తర్వాత దేశంలో ఇలాంటి మాక్ డ్రిల్స్ జరగబోతూ ఉన్నాయి. అయితే ఇలాంటి సంక్షోభ సమయంలో పౌరులు ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పించేందుకు ఈ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా మాక్ డ్రిల్స్ 4 గంటలకు ప్రారంభమవుతూ ఉన్నాయి. అయితే ఢిల్లీకి సంబంధించినటువంటి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. గోపీకృష్ణ, సంధ్య మరికాసేపట్లో ఈరోజు సాయంత్రం 4 గంటలకు దేశవ్యాప్తంగా కూడా 244 జిల్లాల్లో 259 స్థానాల్లో కూడా ఈ యొక్క మాక్ డ్రిల్ జరగనుంది. అయితే విపత్కర పరిస్థితుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దాన్నే ప్రధానంగా ఈ యొక్క మాక్ డ్రిల్స్ ద్వారా ప్రజలకు కొంత అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. 4 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు కూడా ఈ యొక్క మాక్ డ్రిల్స్ కొనసాగనున్నాయి. అయితే పాఠశాల విద్యార్థులకు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి, ఒకవేళ స్కూల్స్ జరుగుతున్న సమయంలో ఒకవేళ సైరన్ కనుక మోగితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని తమకు తాము ఒక సేఫ్ ప్లేస్కు వెళ్లాలన్న దానిపైన కూడా విద్యార్థులకు, అదేవిధంగా బహిరంగ ప్రదేశాలలో ఉన్న వ్యక్తులకు ఒకసారిగా సైరన్ మోగిన సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపైన, అదేవిధంగా ఇంట్లో ఉండే వాళ్ళకు కూడా వీటన్నిటిపైన కూడా ఈరోజు 30 నిమిషాల పాటు కూడా ఈ యొక్క మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. విపత్కర పరిస్థితులు, యుద్ధము, ఇటువంటి అవసరమైనప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపైనే ప్రధానంగా ఈ యొక్క మాక్ డ్రిల్ జరగనుంది. అయితే విద్యార్థులకు కూడా కొన్ని సూచనలు చేశారు. సైరన్ మోగానే తాము కూర్చున్న చైర్లో నుంచి దిగి కింద ఏదైతే బల్ల కింద దాక్కోవాలన్నట్టుగా కూడా సూచించడం జరిగింది. బహిరంగ ప్రదేశాల్లో ఉన్న వాళ్ళు ఒక్కసారిగా తలను కిందికి వంచి తలపైన చేతులు పెట్టుకుంటూ సురక్షిత ప్రాంతానికి వెళ్లాలంటూ కూడా సూచించడం జరిగింది. అదే ఇంట్లో ఉన్న వాళ్ళైతే సైరన్ మోగగానే ఎలక్ట్రానిక్ పరికరాలన్నింటినీ కూడా పూర్తిగా స్విచ్ ఆఫ్ చేయాలి, లైట్స్ బంద్ చేయాలి, గ్యాస్ లాంటి ఉపకరణాలు వాడకూడదు అనేది కూడా కొన్ని సూచనలు అయితే చేయడం జరిగింది. ఎందుకంటే ఇంటిపైన దాడి జరిగిన సమయంలో ఇటు ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ, వంట చేస్తున్న సమయంలో కానీ ఏదైనా దాడికి జరిగితే కనుక ప్రాణ నష్టం తీవ్రతరంగా ఉంటుంది. కాబట్టి ఆ సమయాల్లో లైట్స్ అన్ని కూడా ఆఫ్ చేయాలి. ఆ ఇంట్లో ఎవరు లేరు అన్న ఒక
ఆ అనుభూతి కలిగించాలి దాడి చేయాలనుకున్న వ్యక్తులకు అన్న కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. ఇటు విద్యార్థులకు, బహిరంగ ప్రదేశాల్లో ఉండే వారికి, కార్యాలయాల్లో ఉండే వారికి, అదేవిధంగా ట్రావెల్ చేస్తున్న వాళ్ళకు కూడా కొన్ని సూచనలు అయితే చేయడం జరిగింది. అయితే ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్కు సంబంధించిన ఉన్నతాధికారులతోటి కేంద్ర హోంశాఖ కూడా కొన్ని సమీక్షలు కూడా నిర్వహించడం జరిగింది. వాళ్ళకు సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ రూపొందిస్తూ ఒక గైడ్ లైన్స్ కూడా విడుదల చేయడం జరిగింది. గోపికృష్ణ, అయితే గతంలో సరిహద్దు రాష్ట్రాలకు పరిమితమైనటువంటి ఈ మాక్ డ్రిల్స్ ప్రక్రియ అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా జరుగుతోంది. అంటే ఇంత దేశవ్యాప్తంగా అంటే లోపలి వరకు కూడా వచ్చి ఈ మాక్ డ్రిల్స్ నిర్వహించడాన్ని ఎలా అంచనా వేయొచ్చు అంటారు? కేంద్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి అంచనాలతో వీటిని నిర్వహిస్తుంది అనుకోవచ్చు? సందే ఇక్కడ ప్రధానంగా కేవలము ఏదైతే సరిహద్దు ప్రాంతాల్లో ఉండే రాష్ట్రాలను మాత్రమే అప్రమత్తం చేయడం కాదు, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇటువంటి అవగాహన ఉండాలనేదే కేంద్ర ప్రభుత్వం ప్రధాన ఉద్దేశం అనేది కూడా తెలుస్తోంది. అయితే 1971లో బంగ్లాదేశ్కు మద్దతుగా పాక్ పైన పోరాటం చేసిన సమయంలో కూడా దేశం అంతటా కూడా ఈ మాక్ డ్రిల్స్ నిర్వహించడం జరిగింది. ఇప్పుడు పాకిస్తాన్, భారత్ మధ్యలో ఉన్న ఉధృత వాతావరణం నేపథ్యంలో ఒకవేళ పాకిస్తాన్కి ఇతర దేశాలు ఏదైనా సహాయ సహకారాలు అందిస్తే దేశంలో ఏ ప్రాంతం పైన దాడి జరిగినా సరే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనికి సంబంధించిన కొన్ని గైడ్ లైన్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే కేవలం ఏదైతే సరిహద్దు వెంట ఉన్న రాష్ట్రాలకు మాత్రమే ఒకవేళ ఈ యొక్క సూచనలు ఇస్తే గనక, ఒకవేళ ఆయా రాష్ట్రాల వారు కాకుండా ఇతరులు కూడా అటువంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కానీ, అంటే ఎందుకంటే పహల్గామ్ ఉగ్రదాడిలో కూడా ప్రధానంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళే అక్కడికి రావడం జరిగింది. స్థానికంగా ఉండే వాళ్ళు ఉగ్రవాదుల రూపంలో వచ్చిన వ్యక్తులు కూడా ఒకే తీరుగా ఉండడంతో వాళ్ళను గుర్తించడం కొంత అసాధ్యమైన నేపథ్యంలో ఇతర రాష్ట్రాలకు కూడా ఈ యొక్క మాక్ డ్రిల్ ఇవ్వడం వల్ల వాళ్ళలో కొంత అవగాహన వస్తుంది. ఏదైనా సైరన్ మోగినప్పుడు ఎటువంటి మనం చేయాల్సిన యాక్షన్స్ ఏ విధంగా ఉండాలన్న దానిపైన కూడా దేశ ప్రజలకు కొంత అవగాహన ఉండాలన్నదే ప్రధాన లక్ష్యంగా ఈ యొక్క మాక్ డ్రిల్స్ అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, అంటే దక్షిణాది భారతదేశంలో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉత్తర భారతదేశంలో వేసవిలో సెలవులకు వెళ్తూ ఉంటారు. అక్కడ ఏదైనా విపత్తు జరిగినప్పుడు కూడా ఈ సైరన్ వినిపియంగానే వాళ్ళకు గతంలో నేర్చుకున్న మాక్ డ్రిల్స్ అంతా కూడా గుర్తు వస్తాయి. కాబట్టి వెంటనే అప్రమత్తం అయ్యి ప్రాణాలను కాపాడుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ మాక్ డ్రిల్స్ ను నేర్పియాలి అనేదే ప్రధాన లక్ష్యంగా అయితే ప్రస్తుతం కనపడుతుంది. మరి కాసేపట్లో 4 గంటలకు ఈ మాక్ డ్రిల్ అయితే ప్రారంభం కానుంది. 4:30 వరకు మాత్రం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించి 244 జిల్లాల్లో ఈ యొక్క మాక్ డ్రిల్ అయితే కొనసాగనుంది. సంధ్య. ఓకే, రైట్ గోపికృష్ణ.